నీట్ ఎగ్జామ్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైన తీర్పుపై ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. అసలు భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించాలి అంటే దానికి ఏకైక మార్గం నీట్ ఎగ్జామ్ను క్లియర్ చేయటం. మరి అటువంటి ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్లో అనేక రకాలైనటువంటి మనం చూసాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నో రకాలైనటువంటి విద్యార్థులకు ఇబ్బందులు, అలాగే ప్రతిసారి పేపర్ లీక్ అయినట్టు, అలాగే రకరకాలైనటువంటి విషయాలతో ఆందోళన చెందుతోంది విద్యార్థి లోకం. మరి ఈ సందర్భంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అటానమస్ బాడీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ఇంతటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ కండక్ట్ చేసేటువంటి ఈ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి, అలాగే అవి మనం చూసాం 2024లో అయ్యాయి, 2026లో అవుతున్నాయి. మరి ఇలా రిపీటెడ్గా జరుగుతున్నా కూడా ఎందుకు ఎన్టీఏ దాన్ని సరిచేయలేకపోతోంది? ఈ నేపథ్యంలో May 3 నిర్వహించినటువంటి నీట్ 2026 ఎగ్జామ్ క్యాన్సల్ కావటం, అంటే రద్దు కావడం చేత అది చాలా పెద్ద ప్రకంపనల్ని సృష్టించింది. ఎందువల్ల అంటే దాదాపు 22 లక్షల మంది పైగా రాశారు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్. రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా రోజుకు 16 గంటలు 18 గంటలు శ్రమించి విద్యార్థులు ఎవరైతే కష్టపడి ఎగ్జామ్ రాశారో వాళ్ళకి వార్త ఎప్పుడైతే విన్నారో అంతే, ఇక ఎంత కష్టపడి మొత్తం ఫోకస్తో రాసినటువంటి ఎగ్జామ్ క్యాన్సల్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం June 21 అని ఎప్పుడైతే ఎన్టీఏ డిక్లేర్ చేసిందో ఆ వార్త అనేది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమైంది. మనకే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి స్టూడెంట్స్కి అది ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి, అలాగే ఇక్కడ కాంపిటీషన్ కూడా మనం చూస్తే అసలు గవర్నమెంట్ కోటాలో రావాలి అంటే అక్కడున్న 720 మార్క్స్కు దాదాపు వాళ్ళు 675 అరౌండ్ 700 రావాలి. మరి అటువంటి ఒక చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు నీట్ ఎగ్జామ్. మరి ఆ నీట్ ఎగ్జామ్లో ఇంత కాంపిటీషన్లో వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడి పనిచేయాలి. మరి అటువంటి ఎగ్జామ్లో అవకతవకలు జరగడం చూసినటువంటి విషయంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అసలు ఈ ఎగ్జామ్లో రిపీటెడ్గా ఇలాంటి తప్పులు, బ్లటెంట్ మిస్టేక్స్, గ్లేరింగ్ మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు నివారించలేకపోతుంది, వై ద గవర్నమెంటల్ ఏజెన్సీస్ ఆర్ నాట్ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ అని సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై ఆర్జేడీ ఎంపీ అయినటువంటి సుధాకర్ సింగ్ సబ్మిట్ చేసినటువంటి పిటిషన్లో అనేక ప్రేయర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటి అంటే CBTN, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మార్చండి అని హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేసుకున్నారు. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసాం ఈ విధంగా మాన్యువల్ మెథడ్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. అలాగే క్వశ్చన్ పేపర్లో ఎవరైతే బాధ్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని మనం భావించామో వాళ్ళే కింగ్ పిన్గా ఉండటం అనేది అసలు మనం వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా మనం ఊహ చేయలేం. అటువంటి ఇక్కడ అరాచకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సదరు పిటిషనర్ ఎప్పుడైతే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేశారో సుప్రీంకోర్టు కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునింది. చాలా లోతైనటువంటి అధ్యయనం చేసింది. జస్టిసెస్ PS నరసింహ అండ్ అరవింద్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఈ డబుల్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ, అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఏ అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది. అండ్ ఈవెన్ ద ఎంటైర్ టీమ్ ఈజ్ ఆల్సో అండర్ గ్రేట్ ప్రెషర్. ఎందువల్ల అంటే ఒకసారి ఎగ్జామ్ పెట్టారో అది క్యాన్సిల్ అయింది. ఒక పక్క అపోజిషన్ కూడా చాలా పెద్ద గొడవ చేస్తున్నారు. ఇక స్టూడెంట్స్ కూడా దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఫుల్ ప్రూఫ్గా ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇటువంటి అక్రమాలకు కానివ్వండి, ఇలా ఫాలోఅవుట్స్కు అవకాశం లేనటువంటి ఎగ్జామ్ను మనం కండక్ట్ చేయాలని కృతనిశ్చయంతో ఎన్టీఏ ఉన్నటువంటి ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ఒకటే అవగాహన ఇచ్చింది మనందరికీ. అదేంటి అంటే ప్రస్తుతానికి పెన్ అండ్ పేపర్ మెథడ్, అంటే ట్రెడిషనల్గా ఇంతవరకు ఉన్నటువంటి పెన్ అండ్ పేపర్ మెథడే ఈసారి కూడా కంటిన్యూ చేయాలి అని తీర్పిచ్చింది. అలా ఇవ్వటమే కాకుండా
CBTకి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము ఆఫ్టర్ వెకేషన్ అంటే ఆఫ్టర్ వి విల్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పింది. ఎందువల్ల అంటే ఇది ఒక ముఖ్యమైన అంశం. ఈ ట్రాన్సిషన్ అంటే ఎవరైతే ఇప్పుడు పెన్ అండ్ పేపర్కి అలవాటు పడి ఉంటారో వాళ్ళు CBTకి మారాలి అంటే దే నీడ్ సమ్ టైం. అందువల్ల ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈసారి 2026లో ఈవెన్ 71 ఇయర్ ఓల్డ్ ఒక ఆస్పిరెంట్ కూడా రాశారు. మామూలుగా 17 ఇయర్స్ వాళ్ళు రాయటం అనేటువంటిది మనం ఎక్కడైనా చూస్తుంటాం, కానీ 71 ఇయర్ ఓల్డ్ ఒక ఆస్పిరెంట్ కూడా రాశారు. అంటే పోస్ట్ రిటైర్మెంట్ ఎలాగైనా కూడా తన డ్రీమ్ MBBS కోర్స్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో ఆ ఏజ్లో కూడా ఆయన కష్టపడి ఎగ్జామ్ రాశారు. మరి 17 ఇయర్స్ వాళ్ళకు 71 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా డిసప్పాయింట్మెంట్ ఇచ్చే విధంగా ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఫోకస్ పెట్టి ఎగ్జామ్ తీసుకోవాలి. నిజంగా ఇది మన మాటల్లో చెప్పినంత సులభం కాదండి. ఆ ఫోకస్, ఆ అటెన్షన్, ఆ డెడికేషన్, అలాగే సుదూర ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ సిటీస్కి ఎక్కడైతే వచ్చి అక్కడ కోచింగ్ తీసుకొని అధ్యయనం చేసి అక్కడ ఎగ్జామ్ అయిపోయింది కదా అని వాళ్ళ ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా చాలా కష్టం. మళ్ళీ ఇంత స్టే, అలాగే ఇక్కడ మళ్ళీ ఉండటం, కంటిన్యూ అవ్వటం, ఇదంతా కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ మెస్. కాబట్టి సుప్రీంకోర్టు చాలా గట్టిగా డైరెక్టివ్స్ ఇచ్చింది. విద్యార్థుల విషయంలో, ఆస్పిరెంట్స్ విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్తుకు ఒక అంధకారంగా మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక ఎగ్జామ్ ఒకసారి రాసినట్టు ఇంకోసారి రాయలేం. మరి అప్పుడున్నటువంటి ఆ మొమెంటం ఏదైతే ఉంటుందో అది స్టాల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రీక్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. సైకలాజికల్ ట్రామా ఉంటుంది, ప్రెషర్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి తప్పిదాలు జరగకూడదు. అలాగే ట్రాన్సిషన్ అంటే మనం పెన్ అండ్ పేపర్ మోడ్లో అలవాటుగా ఉన్నటువంటి మనం డైరెక్ట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోవాలి అంటే కూడా కొంత గ్యాప్ ఇవ్వాలి, స్టడీస్ చేయాలి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఈ ఎగ్జామ్కు సంబంధించి మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్వీలెన్స్ కానివ్వండి, అలాగే ఎన్క్రిప్టెడ్ పేపర్స్ కానివ్వండి, అలాగే డిజిటల్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ మినిమం ఉండేటువంటి విధానంలో మనం చేసినట్టయితే లాస్ట్ టైం జరిగినటువంటి సంఘటనలు జరగవు. అలాగే ఫ్యూచర్లో కూడా ఫేవరెటిజం కానివ్వండి, అలాగే ఇటువంటి అడ్వాంటేజెస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఒక మెథడ్ను, అలాగే ఒక నేషనల్ ఎంట్రన్స్ అథారిటీ అనేటువంటి ఒక బోర్డును క్రియేట్ చేసి దట్ షుడ్ బి ఇంట్రెస్టెడ్. అక్కడ ఎవరంటే సీనియర్ సైంటిస్ట్, అలాగే అడ్వకేట్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ స్పెషలిస్టులు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, అలాగే పీపుల్ ఫ్రమ్ రెస్పెక్టెడ్ గ్రూప్స్ వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళొక బోర్డుగా ఏర్పడి ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఎగ్జామ్ సవ్యంగా సజావుగా జరిగేటట్టు చేయాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఈ నేతృత్వంలో ఈసారి నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెన్ అండ్ పేపర్ మెథడ్లో ఎలా అయితే ఇప్పుడు ఇంతవరకు ఎగ్జామ్ జరిగిందో అదే ఫార్మాట్లోనే జరుగుతుంది. CBT అనేటువంటిది ఫ్యూచర్లో సుప్రీంకోర్టు కనుక అనుమతి ఇచ్చినట్టయితే అప్పుడప్పుడు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం మళ్ళీ యథాతథంగా పెన్ అండ్ పేపర్ మోడ్కే వెళ్ళాలి అని సుప్రీంకోర్టు సూచించింది. ముఖ్యంగా మనం ఒక అంశాన్ని గమనించాలండి. నీట్ అనేటువంటిది వైద్య విద్యకు సంబంధించినటువంటి అతి కీలకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్. మరి దీంట్లో కాంపిటీషన్ మనం ఆల్రెడీ చూసాం. గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్స్ చాలా తక్కువ, ఆస్పిరెంట్స్ ఏమో ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు 20,000, అలాగే 1 lakh 2 lakhs అలా ఉన్నటువంటిది ఇప్పుడు 22 lakh వచ్చిందంటే మీరు ఆలోచించండి. పర్ సీట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ 1 seat. మరి ఈ నేపథ్యంలో ఇంత స్టిఫ్ కాంపిటీషన్, అలాగే హెవీ కాంపిటీషన్, ఇంత ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కూడా కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాల్ని మనం తప్పుదో పట్టించినట్టు, అలాగే వాళ్ళ ఆస్పిరేషన్స్ను, డ్రీమ్స్ను మనం షాటర్ చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు విషయంలో చాలా గట్టిగా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని చాలా గట్టిగా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ను, చాలా NTAను, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కూడా చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఎందుకు పాస్ట్ మిస్టేక్స్ నుంచి మిమ్మల్ని మీరు సరి చేసుకోలేకపోతున్నారు, అలాగే మానవ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎందుకు నివారించలేకపోతున్నారు? ఒక స్కానింగ్ సిస్టమ్, సర్వీలెన్స్ సిస్టమ్, ట్రాకింగ్ సిస్టమ్, అలాగే ఫైర్ వాల్స్ లాంటివి ఎక్కడైతే మనం ఆ డేటాను ప్రొటెక్ట్ చేసుకోగలిగినట్టయితే, అలాగే
ఈ మూల్యాంకనం అంటే మళ్ళీ ఎగ్జామ్ ఈ పేపర్లు కరెక్షన్ చేయటం అని అంటాం కదా, అలా చేసి రిజల్ట్ డిక్లరేషన్లో కూడా సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అది జోనల్ వైజ్గా కనుక మీరు ఇచ్చినట్టయితే ట్రాన్స్పరెన్సీ పెంచాలి ఎప్పుడు కూడా మనం. అసలు ఇటువంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎగ్జామ్స్ అంటే మనం చూసినట్టు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఐఐటి జేఈ ఒకటి, అలాగే నీట్ ఎగ్జామ్ ఒకటి, ఇక ఆ తర్వాత క్యాట్ ఎగ్జామ్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ దేర్. కానీ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనం చూసినట్టయితే ఇప్పుడు క్లాట్ కూడా ఆ కోవకు చెందిందే కాబట్టి ముఖ్యంగా నీట్ అండ్ ఐఐటి జేఈ ఆర్ ఫోర్మోస్ట్. మరి ఇటువంటి ఎగ్జామ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి అంటే విద్యార్థులకు ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఇంకోటి మన ఎగ్జామినేషన్ సిస్టంపై వాళ్ళకు ఒక అపనమ్మకం అనేటువంటిది వచ్చిందంటే మెల్లగా సిస్టమ్ పైన ఉన్నటువంటి అపనమ్మకం వ్యక్తి పైన కలుగుతుంది. ఎలా అంటే వ్యవస్థపై ఉన్నటువంటి అపనమ్మకమే వ్యక్తి పైన ఏర్పడి వాళ్ళు కూడా డిమోరలైజ్ అయ్యి మెల్లగా వాళ్ళపైన వాళ్ళ నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్లో కూడా ఒక రకమైనటువంటి డౌన్ గ్రాఫ్ అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి అలాగే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈరోజు ఈ సూచనలు చేసింది. ఇప్పటికీ ఎగ్జామ్ మాత్రం యథాతథంగా ఉంటుంది, కానీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కూడా ఆదేశించింది. అండ్ లెటస్ హోప్ ఈసారి నీట్ ఎగ్జామ్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చక్కగా సజావుగా ఎటువంటి లోపాలు లేకుండా జరుగుతుందని మనం అందరూ కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.